ఇప్పుడు సైకో జగన్ అనే విషయం కొద్దిగా టీడీపీ వల్ల ప్రచారం ఉన్నా కూడా రీసెంట్గా ఏదైతే లోకేష్ యాత్రలు చేస్తున్నారో ఎలక్షన్ కోసం రీసెంట్గానే ఒక 2 వీక్స్ నుంచి ఆయన చేస్తున్నారు. అందులో కొత్తగా జగన్మోహన్ రెడ్డి ఆడోళ్ళందరికీ ముద్దులు పెట్టాడు, ఇప్పుడు గుద్దేస్తున్నాడు అని చెప్పేసి ఆయన ప్రతి చోట విమర్శ చేసుకుంటూ పోతున్నారు. లోకేష్ అనే అతను అవగాహన లేనితనం, ఏదో రాసిస్తే అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడతాను. నేను ఇంత పాదయాత్ర చేసిన లోకేష్ ఆ నియోజకవర్గానికి, ఆ ప్రాంతానికి, ఆ ఊరికి అక్కడ ఏం కావాలి అని ఇంతవరకు అడ్రస్ చేసినాడా? అడ్రస్ చేయాలి కదా. ఊరికే నడుచుకుంటూ పోయి కొట్టుకోండి, కేసులు పెట్టుకోండి అని అక్కడ రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ఎమ్మెల్యేలని కౌంటర్గా అక్కడున్న లోకల్ పార్టీ వాళ్ళు ఎలా మాట్లాడతారో ఆ కౌంటర్కి వాళ్ళను ఇది గొడవలు పెట్టి అప్పుడైతేనే గ్రూప్ నిలబడుతుందని ఒక చిపెస్ట్ పాలిటిక్స్. అది ఎక్కడైతే అది ఒకప్పుడు ఫ్యాక్షనిస్ట్ అని, తర్వాత సైకో జగన్ అని, ఇప్పుడేమో ఆడవాళ్ళకి ముద్దులు పెడతాను అంటే క్యారెక్టర్ని జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళని ఎక్కడే కానీ ఇలా ఇలా అని ఏం లేదు. ముసలోళ్ళను దగ్గరగా ఆప్యాయంగా పలకరించింటాడు. నీ చేత కాలే, మీ నాయన వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు కూడా పోలేని పరిస్థితి. సో మీ అంటే అందరికీ మామయ్య గానో తమ్ముడు గానో లేకపోతే ఇలా కనిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అలాంటి కామెంట్స్ చేస్తే ఎవరికి అది అంటే ప్రతిపక్షాలన్న తర్వాత పనికిమాల మాటలు మాట్లాడుతూనే ఉంటాయి, దానిలోకి ఏముంటుంది. కానీ మన రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మరింత నీచంగా రాజకీయంగా మాటలు మాట్లాడుతున్నారు. ఇట్స్ దౌర్భాగ్యం. పోస్టులు పెట్టడం కానీ ఇవి పెట్టడం కానీ చాలా నీచంగా మాట్లాడుతున్నారు. నేను చాలా చోట్ల కూడా అబ్జర్వ్ చేశాను కదా తెలుగు రాష్ట్రాల్లో. ఇదేదో పాత ట్రెండ్. అంటే ఒక పెద్దోని గురించి మాట్లాడితే మనం పెద్దోడు అయిపోతాము అనే ఒక ఆలోచన చేసే చీపెస్ట్. మనం మాట్లాడే పద్ధతి, మన వ్యవహార శైలి, మనం ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతిని బట్టి మనకు ఆ గుర్తింపు వస్తుంది. ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, నేను ఒక ఎమ్మెల్యేనే, కానీ నాకంటూ ఒక బ్రాండింగ్ ఉంది. ఎందుకంటే నా వ్యవహార శైలి, నేను పనిచేసే పద్ధతి. సో ఎవరి వన్ హ్యాస్ దేర్ ఓన్ అనమాట. ఇప్పుడు నేను కామెంట్ చేయరు కానీ, మా వాళ్ళు కానీ వాట్సాప్స్లో కానీ ఫేస్బుక్స్లో కానీ ఎప్పుడే కానీ తప్పుడు ఆరోపణలు కానీ తప్పుడు పోస్టులు కానీ వ్యక్తిగత ఆరోపణలు కానీ పెట్టకూడదు అనేది నా పాలసీ. ఇప్పుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా. సో వాట్ ఎవర్ వీ డూ వీ ఫైట్ స్ట్రైట్, అంతే. సో క్యారెక్టర్ అసాసిన్ చేయడానికి అనే ప్రయత్నం మనం చేయడం. కానీ టీడీపీ వాళ్ళకు అదొక ట్రెండ్ అయింది. ఇప్పుడు నోటికి వచ్చినట్టు పెట్టడము, ఇష్టానుసారం ఇది చేయడము. ముఖ్యమంత్రిని ప్రతి ఒక్కడు మాట్లాడతాడు. ఆయనలో మీరు కాలిగోటి కూడా సరిపోరు. ఆయన క్యారెక్టర్లో కావచ్చు, ఆయన పరిపాలనా దక్షతతో కావచ్చు, ఆయన ఆలోచన విధానంలో కావచ్చు. సచ్ ఏ స్ట్రైట్గా ఫార్వర్డ్గా ఉన్న వ్యక్తి. మేము మన అసెంబ్లీలో కూడా చెప్పినాడు. మేము అడిగాం యాక్చువల్గా కొచ్చేరుకు వచ్చినప్పుడు మేమంతా భంగపోయినాం. రుణమాఫీ చెప్పాలి, రైతు రుణమాఫీ చెప్పున్నా ఇది చంద్రబాబు చెప్తున్నాడు అంటే మనం ఏదైతే చేయగలుగుతాం అదే చెప్తాం వెంకటరామ్ అన్నాడు. అంటే హీనోస్ ప్రజల్ని మనం మోసం చేయకూడదు, మనకున్నేదే క్రెడిబిలిటీ. ఇది వీళ్ళకేముంది చెప్పండి. వీళ్ళు రోజుకు ఒక మాట మాట్లాడతాడు, రోజుకు ఒకటితో పొత్తు పోతా అంటారు. రేపొద్దున బీజేపీతో పొత్తు అంటున్నారు. వాళ్ళు అప్పుడు ఎందుకు తిట్టినారు? వాళ్ళు సమాధానం చెప్పుకోలేదు. పవన్ కళ్యాణ్ అన్నాడు, లోకేష్ ఇంత తిన్నావు, లోకేష్ ఇంత తిన్నావు, మీ నాయన ఇంత తిన్నాడు, నువ్వు ఇంత తిన్నావు, ఇంత మోసం చేసినావు అని చెప్పిన, మా అమ్మను అవమానించావు, ఇన్ని చెప్పిన పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇమ్మీడియట్గా ఎట్లా కలిసిపోయినాడండి? అసలుకు చంద్రబాబును జైల్లోకేస్తే లోకేష్ కంటే పవన్ రోడ్ల మీద దొల్లాడడం ఏందండి? వాళ్ళ అమ్మని తిట్టినప్పుడు దొల్లాలే, వాళ్ళ నాన్న తిట్టినప్పుడు తిట్టాలే, ఈనాడు పేపర్లలో జెండా పీకేసినామన్నప్పుడు దొల్లాలే. అంత ప్రేమ ఎందుకు వచ్చింది? నువ్వే కదా చెప్పినది చంద్రబాబు దోపిడీ చేసినాడని. ఆ దోపిడీకి సాక్ష్యమే కదా అరెస్టు. క్షమించనన్నాడు కదా జీవితంలో క్షమించను. అవన్నీ ఛానల్ సినిమా డైలాగులు వాళ్ళు ఎవరో స్క్రిప్ట్ రాసేసారు. అంటే నువ్వు అన్నీ చెప్పిన నీవు మళ్ళీ ఇమీడియట్గా ఎలా ఇచ్చేసినావు, ఎలా సరెండర్ అయిపోయినావు? అందుకే కదా ప్యాకేజీ అనేది. ఎందుకు ఒకదానికి ఉంటుంది. పబ్లిక్ మీరు చెప్తున్నారు కదా ఆయనకు అంత స్ట్రాటజీ లేదు, సినిమా డైలాగులు రాసిస్తే చదివేస్తాడు. స్ట్రాటజీ లేదు అనడం తప్పు, కానీ ఆయనకు స్ట్రాటజీ లేదంటే అప్పుడు. కానీ జనం వెంపర్లాడుతున్నారు, పార్టీలు కూడా వెంపర్లాడుతున్నాయి ఆయనతో పొత్తు పెట్టి కూడా. ఏంటి ఆయనకున్నంత ఎవరు వేర్లు వెంపర్లాడుతున్నారు? ఎందుకు పార్టీలు ఇప్పుడు తెలుగుదేశం వెంపర్లాడుతుంది, తెలుగుదేశం బీజేపీ కూడా మాట్లాడుతుంది. ఇప్పుడు ఒక రేస్ లో ఉన్నామండి, నేను ఇంకో 4 ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు అందరూ ఉన్నారు. దీంట్లోకి చంద్రబాబు అనే అతను జగన్మోహన్ రెడ్డి ఒక రేస్లో పరిగెత్తుతున్నాడు, చంద్రబాబు పరిగెత్తలేకపోతున్నాడు. దానికి వీళ్ళందరూ భుజాన్ని ఎత్తుకొని అతన్ని లైన్ దాటియాలని ఒక ప్రయత్నం చేస్తారు. హీజ్ అన్ ఇండివిజువల్గా. దానికి ఆ ఎత్తుకోవడంలో బరువై పవన్ కళ్యాణ్ ఎత్తుకోలేడేమోనని బీజేపీని ఎత్తుకుంటున్నాడు అంతే, అంత తప్ప వేరేది ఏంది లేదు.
వెంపర్లాడుతున్నారంటే నేను అదే అంటున్నాను కదా. ఆ రోజు యాంటీ ఇన్కంబెన్స్ ఓటును, వ్యతిరేక ఓటును చీల్చడం కోసం పవన్ కళ్యాణ్ ఒక ఆయుధంగా అయినాడు. ఈరోజు మళ్ళీ ఇక్కడ వ్యతిరేక ఓటు చీలకోకూడదు అని చెప్పేసి మళ్ళీ కలిసిపోతున్నాడు. దీస్ ఆర్ ఆల్ అంతా ఒక స్టేజ్ షో, అంతా సెట్ చేసిన వాళ్ళే. అదే చీల్చైనా సరే ఓట్లు చీల్చైనా సరే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకుండా చేయడమే మా లక్ష్యం అంటున్నారు వాళ్ళందరూ. చీల్చి కాదు, చీల్చాలి, చంద్రబాబు వ్యతిరేక ఓటు చీల్చాలి అని అప్పట్లో. ఇప్పుడు చీలకూడదు కాబట్టి కలిసిపోతున్నామని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. సో ఓటు చీల్చడము, కలవడము అనేది ఇద్దరు నాయకుల మధ్య ఉండదు, జనాల మధ్య ఉంటుంది. రాజకీయాల్లో ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, 1+1 2 కానే కాదు. అది నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. బొబ్బిలి రాజులు వాళ్ళు, విజయనగరం రాజులు ఇద్దరికి ఎప్పటి నుంచో యుద్ధాలని మేము చరిత్రలో చదువుకునేది. వాళ్ళిద్దరిని కలిపినాడు, ఇద్దరు ఓడిపోయినారు. అశోక్ గజపతి రాజు ఓడిపోయినాడు, సుజయ్ ఓడిపోయినాడు. మా రాయలసీమలోకి వస్తే ఆదినాటి రామ్ సుబ్బారెడ్డి ఇద్దరు అసలు ఒకరంటే డి అంటారు, ఇద్దరు ఓడిపోయినారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరి మధ్య వేరు, ఇద్దరు సామాన్య వ్యక్తుల చేత ఓడిపోయినారు. సో ప్రజలు ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటారు. మనము వీళ్ళిద్దరు కలిసినంత మాత్రం మేమెందుకు కలవల్లా అనేది. ఇప్పుడు పవన్కున్నారు, ముఖ్యంగా వాళ్ళ సామాజిక వర్గంలో ఎప్పటి నుంచో ఒక వెలితి ఉంది. మావాడు ఒక ముఖ్యమంత్రి కావాలి, ఒక అత్యున్నతమైన స్థానంలో కూర్చోవాలి. అది చిరంజీవి స్థానంలో మనం ఆశించాం. చిరంజీవి కూడా అప్పట్లో 294 చోట్ల పోటించి ఒక ప్రయత్నం చేసినాడు. ఆయన ఒక ఓట్ షేర్ తెచ్చుకున్నాడు. మేబీ కంటిన్యూ అయితే అతనికి ఉండేదేమో ఫ్యూచర్. సో అత్యున్నత స్థానంలోకి మనం ఉన్నప్పుడు రీచ్ కాలేకపోయినప్పుడు పవన్ అనే ఒక ఆల్టర్నేటివ్ మళ్ళీ ఆ చీకటిలో వెలుగులాగా వచ్చినాడు మనకు అనేది ఒక వారి సామాజిక వర్గంలో కావచ్చు, వాళ్ళ అభిమానంలో కావచ్చు, ఇతను ఇచ్చే స్పీచెస్, ఇతని బ్యాక్గ్రౌండ్లోనే చెగువేరా కావచ్చు, మదర్ తెరీసా కావచ్చు, వాళ్ళ భావజాలంతో పుట్టినాడని నమ్మే వాళ్ళు కూడా ఉండొచ్చు. అలాంటిది నువ్వు ఆ రేస్లో లేకుండా ఎవరికో పల్లకిలు మోయడానికే ఉంటే, ఆల్రెడీ చంద్రబాబును చూసినారు 3 టర్మ్స్. ఇంకా నువ్వు ఫ్రెష్గా చంద్రబాబు నుంచి ఎక్స్పెక్ట్ చేసినది ఏమీ లేదు, నాకు తెలిసిన సంసారమే. కాబట్టి ఇంకా నువ్వు ఫ్రెష్గా ఉండేది ఈ రాష్ట్రంలో ఎవరు? పవన్ కళ్యాణ్ ఒకటి. ఇంకా ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. చంద్రబాబు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సిట్టింగ్ ఉన్నాడు. ఇంకా ఫ్రెష్గా ఈ రాష్ట్ర ప్రజానీకం కొత్తగా ఎక్స్పెక్ట్ చేయాలన్నా, అద్భుతాలు జరుగుతాయని ఊహించుకోవాలన్నా, ఒక సినిమాలో ఉంటుంది కదా, ఇంటర్వల్ బ్యాంగ్ వరకు కూడా నడుస్తుంది, దాని తర్వాత సెకండ్ హాఫ్ బాగా నడుస్తుందని ఒక ఇది రావాలి అన్నా కానీ ఎవరు ఉండాలి? పవన్ కళ్యాణ్ ఒకటే ఉంది. కానీ వాట్ హీస్ డూయింగ్? కేవలం ఒక రకమైన ద్వేషమే పెట్టుకున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి మీద జగన్ రాకూడదు అనే దానికంటే కూడా అది ఎన్నిసార్లు తలుచుకుంటే వద్దు, నేను ఒకసారి కావాలి అని అనుకున్నా కానీ దాంట్లో ఒక వంతో అనే అతనికి బెటర్ స్కోప్ ఈసారి కాకుండా నెక్స్ట్ టైంకైనా ఉండిందేమో. పొలిటికల్ సిస్టమ్లో ఓంట్ అచీవ్ రాత్రి అద్భుతాలు క్రియేట్ చేయలేవు. పబ్లిక్ యొక్క కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తేనే నువ్వు అద్భుతాలు క్రియేట్ చేయగలుగుతావు. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. 10 సంవత్సరాలుగా ఉన్నప్పుడు తన జైల్లో ఉన్న, తన ఆస్తులు అటాచ్ అయినా ఏ ఒక్క పార్టీ ఈ దేశ చరిత్రలో తిరిగి బౌన్స్ బ్యాక్ అనే సందర్భం లేదు. కొత్తగా పుట్టిన రీజనల్ పార్టీ, అదే జాతీయ పార్టీలు అంటే ఎవడో హెడ్ ఉంటాడు, కింద ఉంటారు, వాళ్ళు రన్ చేస్తుంటారు ఆర్గనైజేషన్. అలాంటి సందర్భంలో బౌన్స్ బ్యాక్ అయినాడు. బౌన్స్ బ్యాక్ అయిపోయి ఈరోజు 151 సీట్స్తో వచ్చినాడు. సో హీ హాజ్ హ్యావింగ్ దట్ కాన్ఫిడెంట్. జనానికి మంచి చేస్తే జనం నా వెంట నడుస్తారని అతని నమ్మకం. ఆ నమ్మకం ఇప్పుడు అదేవిధంగా ఆ జనంలో ఎవరైనా కానీ ఒకరిద్దరు తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే రేపొద్దున జనానికి మేలు చేయడానికి ఏ రాజకీయ నాయకుడు ముందుకు రాడు. ఎందుకు వస్తారు చెప్పండి? ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. ఒక వ్యక్తి ఎక్కడో తాగి రోడ్డు మీద పడిపోయింటాడు. అటుగా వస్తున్న ఒక మోటార్ సైకిల్లో ఉన్న ఒక వ్యక్తి తీసుకొని అతని హాస్పిటల్లో జాయిన్ చేసింటాడు. జాయిన్ చేస్తేనే వాడు హాస్పిటల్లోకి వచ్చిన తర్వాత కోలుకొని, లేదా నన్ను ఎవడో ఇటు తీసుకొని వచ్చినది, నేను బాగా రోడ్డు మీద పనుకో అని వాడిని 4 ఏట్లు వేసినాడు తన్నాడు అనుకోండి. రేపొద్దున ఆ వ్యక్తి ఎప్పుడైనా కానీ అలా రోడ్డు మీద పడిపోయిన వాడిని తీసుకు హాస్పిటల్లో చేర్చాడు కదా. ఇది కూడా అంతే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పబ్లిక్కి న్యాయం చేస్తున్నాడు, జనాలకు న్యాయం చేస్తున్నాడు. న్యాయం చేస్తున్నప్పుడు వీళ్ళలో ఒకరిద్దరు లోకల్గా ఏదైనా పెట్టుకొని పక్కకేస్తే మొట్టమొదటి చంద్రబాబు మాట్లాడే మాట ఏంటంటే, జగన్ రెడ్డి ఇన్ని చేసినా అతనికే వేయలేదప్పా, మనం ఏం చేస్తే మనకి సర్లే అంటాడు. అవునా లేదా? ద సేమ్ థింగ్. పబ్లిక్ క్లారిటీ ఉందండి. క్లారిటీ లేనిది అక్కడకున్న కార్యకర్తలకు వాళ్ళకి వీళ్ళకి క్లారిటీ లేదు. సో నిన్న మేము చూసాం మీటింగ్కి, అసలుకు మా వాళ్ళే చెప్తున్నారు, మేము అంతా 40-50 మందికి ఒక బస్కి ఎక్కుతారంటే 70-80 మంది బస్కి ఎక్కినారన్న, అంత పైకి కూడా.
పబ్లిక్లో ఉంది ఆయన మీద అంత క్రేజ్. ఆయన తన పాదయాత్ర ఏదో రాత్రిపూట అందరు పనుకున్నాకుని అట్లా చేయలే, జనం మధ్యనే నడిచాడు, కోట్లాది మందితో బాండింగ్ ఏర్పరచుకున్నాడు, ఆ కోట్లాది మందికి ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేశారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు 100 కోట్లు కూడా లేదు అని యనమల రామకృష్ణుడు స్టేట్మెంట్ ఇచ్చినాడు. 6 నెలలు కూడా ఇతను పరిపాలన చేయలేడు అని చెప్పినాడు. అలాంటిది ఈరోజు 5 సంవత్సరాలు పూర్తయితేనే చెప్పిన ప్రతి మాట నెరవేర్చినాడు, ప్రతి హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నాడు. అవి వదిలేసేయండి. ఈరోజు మేము పెట్టిన వాలంటీర్లు ఒక విప్లవాత్మకం, సచివాలయ వ్యవస్థ ఒక సెన్సేషనల్, పెట్టిన ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ప్రతిపక్షాలు కూడా తీసేయమంటున్నారు కదా, అన్నీ ఉంచుతామంటున్నారు. అన్నీ ఉంచేటప్పుడు ఇతన్నే ఉంచితే సరిపోతుంది కదా, కొత్త వాళ్ళు ఎందుకు? నీ పరిపాలన చూశారు కదా. సో దట్స్ పవన్ కళ్యాణ్ ఉండేది ఆ ఛాన్స్, హీ లాస్ట్ ఇట్. 15 సంవత్సరాలు అవుతుందండి ఇప్పుడు పార్టీ పెడితే, ఇంకా పొత్తుల మీద పోతా అంటే ఎట్లా? కమ్యూనిస్ట్ పార్టీలు ఈ పార్టీకి ఎన్నో ఇవి పెట్టినాయి. సో ఇట్స్ అతనుకున్న క్రేజ్ ఇవన్నీ కూడా లూజ్ చేసుకుంటారు. మీకు చాలా ప్రేమ ఉన్నట్టుంది ఆయన మీద, పాపం రాలేకపోతున్నాడని. అలానే కాదు, పొలిటికల్ సిస్టంలో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఒక బలమైన ఆల్టర్నేటివ్ ఉండాల. ఆ ఆల్టర్నేట్ అయ్యే అవకాశాలు పవన్కి మాత్రమే ఉన్నాయి. చంద్రబాబు లాస్ట్ ఈజ్ ఇమేజ్. ఎందుకంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్లో 40 ఏళ్ళుగా అతను చూశారు పబ్లిక్, అతను నమ్మే పరిస్థితులు లేదు. సరే వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు నెత్తిని మోసుకోవచ్చు, ఇంకోటి మోసుకోవచ్చు, కానీ అతను చూశారు. ఏదైనా కానీ చెప్పండి, కోరుకుంటున్నట్టుంది ఈ రకంగా. డెఫినెట్గా విలన్ ఎంత స్ట్రాంగ్గా కనపడితేనే హీరోయిజం అంత పండుతుందండి. సినిమాల్లో ఎప్పుడైతే విలన్ స్ట్రాంగ్గా ఉంటాడో హీరోయిజం అంతగా ఉంటుంది. హీరోయిజం ఎలివేట్ కావాలంటేనే విలనిజం బాగా పెద్దగా ఉండాలి. విలనిజం ఎంత గట్టిగా చూపిస్తే మీరు ఏదైనా చూడండి, హీరోయిజం ఎంత పెద్దగా చూపిస్తేనే వీళ్ళని తంతేనే హీరో అంటాడు. ఇప్పుడు ఎంఎస్ నారాయణ కానీ విలన్ పెట్టుకొని యువతల ప్రభాస్ గుద్దుతే ఏముంటుంది చెప్పండి? ఏముండదు కదా. సో అదే దానికి సంబంధించి రానా లాంటి వాళ్ళు ఇంకోరు ఎవరైనా ఉంటేనే ఆ హీరోయిజానికి కొద్దిగా వస్తారు. సో వాట్ వీ ఫీల్ ఈస్ చంద్రబాబు ఈజ్ ఆల్రెడీ లాస్ట్ ఈజ్ చరిష్మా. ఆయన ఏదో విధంగా కుతంత్రాలు, ఏదో విధంగా మభ్యపెట్టే దానితోనే బయటపడతాడని చూస్తున్నారు తప్ప ప్రజల్ని నమ్మించి ఒప్పించే పద్ధతిలో ఆయన లేడు. రాష్ట్రం అంతా 80% అభివృద్ధిలో అన్ని నియోజకవర్గాలు ఉంటే మీరు ఎక్స్క్లూజివ్గా 90% ఉంది. జగన్మోహన్ రెడ్డికి క్లోజ్ అయ్యి అన్ని పనులు మీరు చేయించుకుంటున్నారా లేకపోతే ఏంటి? అలా ఏం లేదు. అంటే అధికారులను అందరినీ కూడా అసలు దబాయించేసైనా ఏదైనా? అలా ఏం లేదండి. 86% ఆఫ్ వెల్ఫేర్ టు ఆల్ ద కాన్స్టిట్యూన్సీ ఇన్ ద స్టేట్ యావరేజ్ 86. నా గుడ్ మార్నింగ్ ధర్మవరంలో నాకు వచ్చిన ప్రతి ఇష్యూస్ని నేను రెక్టిఫై చేసుకుంటూ రావడం వల్ల టోటల్ 104,000 ఇండ్లు ఉన్నాయి. సో దానిలో 97,000 ఇండ్లకు వెల్ఫేర్ అందుతుంది. అర్బన్ ఉండి కూడా అంతమందికి అందడం చాలా కష్టం. నా జర్నీలో పోయినప్పుడు, నేను తిరిగేటప్పుడు వచ్చిన ప్రతి ఇష్యూని కూడా అక్కడ ఆఫీసర్స్తో మాట్లాడి దాన్ని రిజాల్వ్ చేయడం జరిగింది. బేసిక్గా అన్నిటికంటే రాజకీయాల్లో కావాల్సింది ఇంటెలిజెన్స్ కంటే కూడా కామన్ సెన్స్ ఇంపార్టెంట్. పొలిటికల్ సిస్టంలో చాలామంది మర్చిపోయేది అదే. చాలా తెలివిగా ఆలోచిస్తామంటారు కానీ లౌక్యంగా ఆలోచించే పరిస్థితి. ఆ సమస్యను ఏ విధంగా తీర్చాలి అని అధికారులకు చెప్పి మనం చేయించుకోవడంతో ఐ హ్యావ్ రీచ్ టు 94%. ఆ విధంగా నా నియోజకవర్గంలో ఇప్పటికీ 3,054 కోట్ల రూపాయలకు సంబంధించి 94% హౌసెస్కి 97,000 ఇండ్లకు నేరుగా లబ్ధి చేకూర్చింది ఇన్ ద యావరేజ్. ఆ విధంగా 3,000. ద సేమ్ వే ప్యారలల్గా 5,677 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఓన్లీ ఇన్ దిస్ టెన్యూర్. ఈ టెన్యూర్లో నేను దాన్ని ఒక ప్యాంప్లెట్గా వేసి కూడా జనం దగ్గరికి తిరుగుతున్నా. నేను ఇది చేశాను మరింత ఆపర్చునిటీ ఇస్తే. అంటే చేయించుకునే నేపథ్యంలో అధికారులను కూడా మీరు లెక్క చేయట్లేదు. అంటే చంద్రుడి ఇష్యూ కూడా వచ్చింది కదా, అప్పుడు కలెక్టర్గా ఉన్న అధికారులతో లెక్క చేయించుకోవడానికి నేను చెప్తాను. అధికారులతో లెక్క చేయకుండా అధికారుల ద్వారానే కదా ఈ ప్రపోజల్స్ అన్ని పంపించాల్సింది. అధికారుల ద్వారానే చేయించుకోవాలి పని ఏదైనా కానీ అధికారులతో చేయించుకున్న తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కావచ్చు, ఈ 2 చోట్ల మన పర్సూయెన్స్ ఇంపార్టెంట్. మన ఫైల్స్ పట్టుకొని తిరిగి వాళ్ళతో మాట్లాడి వాటిని క్లియర్ చేసుకునేది కూడా ఇంపార్టెంట్ అనే సంఘటన. గంధం చంద్రుడితో నాకు వచ్చిన విభేదాలేం, నాకేమైనా వ్యక్తిగతంగా నాకేం ద్వేషం కానీ ఇంకోటి కానీ లేదు. ఒక సిచ్యువేషన్ని, చాలా సెన్సిటివ్గా అయిన సిచ్యువేషన్ని, ఒక హిందూ మతానికి సంబంధించిన
అక్కడున్న మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆయన ప్రవర్తించినాడు. దానివల్ల ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన మనం ఇంకో పద్ధతిలో హ్యాండిల్ చేసింటే జరిగి ఉండేది కాదు అనేది నా ఆలోచన. దానికి పైనుంచి కూడా ఈ పద్ధతిలో వద్దు, ఈ పద్ధతిలో వెళ్ళాలి అని చెప్పినా కానీ ఆయన దాన్ని మిస్హ్యాండ్లింగ్ చేసినాడు. దానివల్ల ఆయన నాకు ఆ సందర్భంలో మాట్లాడినా తప్ప దాని మించి వేరేదేంది లేదు. నాకు ఎందుకుంటా చెప్పండి. మీరు రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చూస్తున్నారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్? రాజశేఖర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఆయన ఒక నేషనల్ పార్టీలో తనకున్న సమస్యలు వేరే విధంగా ఉండేది. తన ఒక డెసిషన్ మేకింగ్లో కూడా పొలిటికల్గా చూస్తే సో అందరినీ ఈక్వేషన్స్ చూసుకొని పోయేవాళ్ళు. అంటే మాకున్న ఆపోజిట్ కానీ దీనిలో కానీ అన్ని. జగన్మోహన్ రెడ్డి యాజ్ ఇండివిజువల్గా జరిగే పార్టీకి లాభమైనా జరిగే పార్టీకి నష్టమైనా హీఈస్ ద ఓన్లీ రీజన్, బికాస్ ద రీజనల్ పార్ట్ ఆయన చూసే ఓట్లు పడతాయి. అలాంటి వాళ్ళని కొద్దిగా బూస్టప్ విషయంలో ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ చెప్తారు. అలా ఏనేం లేదండి. ఆయన చాలా లవబుల్ గా ఉంటారు, జగన్ గారు అలా ఏం లేదు. ఇప్పుడు డిటాచ్డ్ గా ఉంటారు. దెర్ ఇస్ ఎ జనరేషన్ గ్యాప్ ఎవరిదారు. ఇప్పుడు మా నాన్న సన్నిహితులు కూడా నాతో మా నాన్నతో ఉన్నట్టే ఉండాలంటే ఉండే కాదు, అంతేనా కదా. మా నాన్న ఫ్రెండ్స్ నాతో అంతే క్లోజ్గా ఉండాలి, అదే విధంగానే ఉండాలి అనేది ఆ విధంగా ఉండేది కాదు. సో నా జనరేషన్ వాళ్ళు క్లోజ్గా ఉంటారు, మా నాన్నతో మా నా జనరేషన్. సో మా నాన్న జనరేషన్ వాళ్ళు వచ్చినప్పుడు నేను ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను. ఐ డోంట్ క్రాస్ దట్ లైన్స్. సో అదేవిధంగా కూడా రాజశేఖర రెడ్డితో ఉన్నవాళ్ళు, ఆ జనరేషన్లో ఉన్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డితో అదే విధంగా ఉండాలి అంటే అది కుదరదు కూడా. ఎందుకంటే ఐడియాలజికల్గా ఆ సవాసంలో కావచ్చు, వాళ్ళ నాన్నతో కావచ్చు, దీనితో కానీ ఉండొచ్చు. అదే ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకు జగన్ రెడ్డి ఆలోచన విధానంతో కానీ ఉండొచ్చు. అంటే కొంతమంది సాంప్రదాయతంగమైన సంబంధించిన రాజకీయాలు చేస్తూ ఉంటాం. మనం ఎవరు చూసినాం ఇంతకుముందు ఒక ఊర్లో ఉంటే కేవలం 2-3 మాత్రమే పలకరించి రాజకీయం చేసేవాళ్ళు. ఇంతకుముందు మా నాన్న ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఊర్లో పోతే 2-3 చేస్తా అంటే వాడే మొత్తం అంతా రాజకీయం అంతా తిప్పుకొని వచ్చేవాడు. ఇప్పుడు ఊర్లో అలా ఉండదు కదా. ఊర్లో ప్రతి సందుకు ఇంటింటికి ఫేస్బుక్లో ఒక లైక్ కొట్టినోడు కూడా అతని వల్లే మనం గెలిచినామనే ఒక భావంతో అతను ఉంటాడు. ఒక షేర్ చేసిన వాడు నా వల్లనే గెలిచినాడు ఎమ్మెల్యే, నన్ను పలకరీయటం లేదు అనే భావంతో ఉంటాడు. సో ప్రజల యొక్క ఆలోచన విధానం అన్నప్పుడు మనం కూడా దానికి తగ్గట్టుగానే పోతూ ఉండాలి. ఇప్పుడు మా నాన్న 2 పోయి చెప్పేస్తాడు, ఆ ఊరంతా వాళ్ళే చూసుకునేవాళ్ళు, దాంట్లో వేరే ఆలోచన కూడా ఉండేది కాదు. సో ఇప్పుడు నేను ఆ విధంగా చేస్తామంటే వాళ్ళతోనే చేయించుకోపా అంటాను. సో అది సాంప్రదాయమైన రాజకీయానికి జగన్మోహన్ రెడ్డి గారు తెర పెట్టినారు. వాలంటీర్ వ్యవస్థ వచ్చింది, కరప్షన్ లేకుండా జరుగుతుంది. ఇంతకుముందు అంతా ఏం ఆలోచించే వాళ్ళు నాయకులంతా నా ద్వారా జరగాల. జన్మభూమి కమిటీ మెంబర్లు అంటే ఏంది, తెలుగుదేశంలో హార్డ్ కోర్ పరిగమాలలో 10 మందిని పెట్టింటాడు. 10 మంది అంతా పరిగమాలోలే. ఎందుకంటే మంచోడైతే కాదు, వాడు డిబేట్ చేయరు కదా. ఆ ఊర్లో మంచి నాయకత్వం 10 ఓట్లు తెచ్చేవాడైతే పార్టీల పరంగా చూడు, అందరికీ మేలు చేస్తాడు. కానీ ఎవడైతే పరిగమాలలో ఉంటాడో వాళ్ళని జన్మభూమి కమిటీ మెంబర్లుగా పెట్టి వాళ్ళ ద్వారా పార్టీ లైన్ డివైడ్ చేస్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చేసినాడు, వాలంటీర్ వ్యవస్థ, అందరికీ మేలు చేయాలని, అందరికీ మంచి చేద్దాం, దానిలో కొంతమంది అయినా కానీ మనకు మారుతారు కదా అనే ఒక ఉద్దేశం, మంచి జరిగితే ఖచ్చితంగా మారుతారు కదా అనేది ఆయన ఉద్దేశం. కానీ సాంప్రదాయమైన ఓటింగ్, సాంప్రదాయమైన రాజకీయాలు ఎలా జరుగుతాయి, ఆ ఊర్లో ఉన్న నాయకుని దగ్గరికే పోవాలా, ఆ నాయకుడు ఇస్తేనే చేయాలా, వాడే చేయాలనేది ఉంటుంది. సో ఆ విధంగా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ పొలిటికల్ సినారియో. ఒక సరికొత్త మార్పులను రాజకీయాల్లోకి తీసుకొని వచ్చిన వ్యక్తి ఎవరన్నా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే యాక్సెసిబిలిటీ విషయంలో జగన్ గారి దగ్గర లేదు. మీరు అన్నది కరెక్టే, ఆ వ్యవస్థనంతా పెట్టారు, ఎక్కడ పనులు అక్కడ జరిగిపోతున్నాయి. కానీ ఈయనతో కొంత యాక్సెసిబిలిటీ ఉంటే బాగుండేది అనేది ఈ పార్టీ లీడర్ల అభిప్రాయం కూడా ఉండొచ్చండి. ఒకసారి ఫస్ట్ టైం అయినప్పుడు హీ హ్యాస్ హిజ్ ఓన్ కాంప్లికేషన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఫస్ట్ 2 yearsలో చూస్తున్నారంటే మనము కరోనా, ఒకరినొకరు పలకరించుకోవడానికి బరువైన సందర్భం, డబ్బులు లేవు, పూలప్ చేయాలి, ఆ పూలప్ చేసేసి మళ్ళీ అది జనాలకి అందించాలి, అదర్వైజ్ ఆకలి చావులు ఉండేటివి. అలాంటి ఏ ఇబ్బంది లేకుండా అన్నీ చేసినాడు. తర్వాత 1.5 year ఏ చిన్న పని చేసినా, అది కార్యకర్తలకు చేయాలన్నా, మంచి చేయాలన్నా, ఇంకో మంచి చేయాలన్నా రోజు కోర్టు ముట్టుకాయలు వేసేది అనేది ఎన్ని హెడ్లైన్స్ చూసాం. అది ఒకరున్నంత వరకే జరిగింది ఇదంతా. తర్వాత ఎందుకు కోర్టు ముట్టుకాయలు వేయటంలే,
కోర్టు కేవలం ఒకరున్నంత వరకు మొట్టికాయలు అని వచ్చిన శీర్షికలు తర్వాత ఎందుకు రావటంలా? సో దాని ద్వారా ఇన్ఫ్లుయెన్స్, ఎన్ని వ్యవస్థలో ఎన్ని ఇన్ఫ్లుయెన్స్లు చేయాలో అన్ని ఇన్ఫ్లుయెన్స్లు చేసినారు. సో ఆ విధంగా ఆయన దీనిలలో కావచ్చు కొద్దిగా కలవకపోవడంలో ఉన్న ఇష్యూస్ ఉండొచ్చు, కొద్దిగా ఇది చేయడంలో. దాని తర్వాత మొత్తం సెట్ అంతా అయిన తర్వాత, అంతా ఫ్రీ అయిన తర్వాత మనము ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇంకోటి ఉండే మనం ఇంతగా ఆలోచిస్తున్నప్పుడు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో తను సొంతంగా పెట్టిన పార్టీ, ఇది 10 కాలాలు ఉండాలనుకున్న పార్టీ, ఆయనకుండదు ఆలోచన. సో ఆయనకి ఏం చేయాలో, ఏ విధంగా ఉండాలో, ఎలా చేయాలనేది బెటర్. సరే, మనకు మొదట్లోనే ఉన్న కాంప్లికేషన్స్, ఇష్యూస్ ఉంటాయి, దానివల్ల కొద్దిగా ఉన్నమాట. షర్మిల వచ్చారు, జగన్ గారి మీద విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ మొత్తం లీడర్స్ కూడా, అంటే పార్టీకి సంబంధించి ఆవిడ వచ్చి మాట్లాడంగానే చాలా వ్యతిరేకత, ఒక మూమెంట్ లాగా వచ్చింది. అయితే ఆ కుటుంబం మధ్య ఈ విభేదాలని మీ పార్టీ నేతలు ఎలా తీసుకుంటారు? అంటే ఇది జగన్ గారికి మైనసా, లేకపోతే రేపు ఎన్నికల్లో ఎలా ఉంటుంది? నేను మైనస్ ప్లస్ అనే దాని గురించి మాట్లాడండి. వైఎస్ఆర్ ఫ్యామిలీలో వైఎస్ రాజారెడ్డి గారికి ఒక 4-5 మంది పిల్లలు ఉన్నారు. దాంట్లో మనం ఓన్లీ రాజశేఖర రెడ్డినే చూస్తాం. రాజశేఖర రెడ్డి చూసిన తర్వాత రాజశేఖర రెడ్డికి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి, షర్మిల. రాజశేఖర రెడ్డి మాకు బాగా దగ్గర కాబట్టి ఇక్కడ ప్రాంతంలో వైఎస్ కొండారెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ జార్జి రెడ్డి, ఇట్లా చాలామంది పేర్లు ఉన్నాయి. వీళ్ళు ఎవరు ఫేమస్ కాలే. వాళ్ళలో ఎవరైతే నాయకత్వ పటిమ ఉందో, ఎవరైతే ఛాలెంజెస్ని కూడా ఫేస్ చేసి సక్సెస్ఫుల్గా లీడర్ అవుతాడో వాళ్ళని లీడర్గా తీసుకుంటాం, ఎవరైనా కావచ్చు. అవునా? షర్మిల అనే ఆమెకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైందో ఎవరికి తెలియని విషయం. వాళ్ళ అమ్మనే చెప్పాలని ఆమె చెప్తాంది, మనకు తెలియదు. వాళ్ళ అమ్మను ఓడిపితే కానీ ఆ విషయాలు తెలియదు. మరొకటి, ఆమె మొదట ఏం చెప్పింది, వాళ్ళ మదర్ కూడా ఇక్కడ నా కొడుకుని చేశాను, మా కూతుర్ని అక్కడ చేసుకోవాలి అని వెళ్ళిపోయింది. 3700 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. క్రెడిబిలిటీ అనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోండి. మా నాన్న ఎఫ్ఐఆర్లో చేర్చింది అని అన్నారు. ఇది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కాదు, ఇది పనికిమాలిన కాంగ్రెస్, చంద్రబాబు కాంగ్రెస్, ఇక్కడ ఉన్న వాళ్ళు అని చెప్పేసి ఆమెనే కామెంట్ చేసింది. వేరే వాళ్ళు ఎవరు కామెంట్ చేయలేరు. కామెంట్ చేసిన తర్వాత 3700 కిలోమీటర్లు పాదయాత్ర చేసి అక్కడ టీఆర్ఎస్ని దించే ప్రయత్నము, కాంగ్రెస్ని ఎన్నుకుంటూ ఆల్టర్నేట్ ఫోర్స్గా నేనే ముఖ్యమంత్రిని, నేను ఆడపిల్ల కాదు ఏడపిల్ల అని చెప్పిన పాప అమ్మాయి. ఏమైందో ఏమో తెలియదు, ఒక సడన్గా పార్టీని నడపలేనో ఇంకోట్లేదనో తనంటుకు తను మెర్జర్ చేస్తుందని చెప్పినారు. ఆమె దగ్గరికి వచ్చి ఫస్ట్ సపోర్ట్ చేస్తున్నాను కాంగ్రెస్కి, ఆమె దగ్గరికి వచ్చి ఎవడన్నా రిక్వెస్ట్ చేస్తున్నది కూడా వీడియోలు చూపిలే. వాళ్ళ పార్టీని అక్కడ నమ్ముకొని, ఒక పార్టీ పెట్టడం అంటే తనని నమ్ముకొని చాలామంది ఉంటారండి. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఒక హోప్స్తో ఖర్చు పెట్టిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా ఒక సింగిల్ డెసిషన్ తీసేసుకొని నేను కాంగ్రెస్కి అవుట్రైట్ సపోర్ట్ చేస్తున్నాను, నేను టీఆర్ఎస్ని ఓడించాలని. మరి అంతకుముందు మీరు మాట్లాడిన స్టేట్మెంట్స్, జైల్లో పెట్టించినాడు, మా నాన్న అన్నాన్ని పెట్టించినాడని తిట్టి, కాంగ్రెస్ని తిట్టి, మళ్ళీ చేసిన తర్వాత మీరు అదే కాంగ్రెస్ సోనియా గాంధీకి ఏ విధంగా, డోంట్ యు ఫీల్ దట్ వాళ్ళ వేసే ఒక పాచికలో నువ్వు ఒక భాగస్వామ్యం నీకు అర్థం కాకపోతే ఎట్లా? ఎవరి కోసం ఫైట్ చేస్తున్నావు? అగ్నేస్ట్ జగన్మోహన్ రెడ్డి లేదా ఇన్ ఫేవర్ ఆఫ్ తెలుగుదేశం? ఇన్ ఫేవర్ ఆఫ్ తెలుగుదేశం చేస్తున్నావా, లేకుంటే ఇది చేస్తున్నావు? ఎవరి వల్ల? అసలు ఏబిఎన్ రాధాకృష్ణ అనే వ్యక్తి దగ్గర మీ నాన్న కాలం నుంచి మీ కుటుంబ నాశనాన్ని కోరుకున్న వ్యక్తులు వాళ్ళు. మీ కుటుంబం నాశనం కోరుకున్న వ్యక్తులు. నువ్వు వాళ్ళకు పోయి ఇంటర్వ్యూ ఇస్తావా అన్న అని? నీకు జగన్ రెడ్డితో సరిపోకపోయి ఉండొచ్చు. నువ్వు అన్న అని పెట్టి పోయి ఆడపోయి ఇంటర్వ్యూ చేస్తావా? వాళ్ళు నీకు వదిలే, మీ నాన్న చావులో కూడా సంతోషం చూసిన వాళ్ళు, మీ కుటుంబం పతనాన్ని కోరుకున్న వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గరికి పోవడంలో అర్థమైంది? నీ క్రెడిబిలిటీ ఏముంది? ఈరోజు చంద్రబాబుకు రేవంత్కు ఉన్న సంబంధాలు తెలిసినది. సో నీ క్రెడిబిలిటీ ఏమవుతుంది? ఇక్కడికి వచ్చి నువ్వు ఈరోజు ఇది చేస్తా పోతున్నావు. ఎవరికి ఫేవర్ చేయడం? తెలుగుదేశం ఫేవర్ చేయడానికే కదా. అంటే మీ కుటుంబం ఎట్లా నాశనమైనా పర్వాలే,
మీ కుటుంబాన్ని నమ్ముకొని ఈరోజు కోట్లాది మంది ప్రజానికం, లక్షలాది మంది నాయకులు వీళ్ళు నాశనమైనా పర్వాలే, నీ ఈగో సాటిస్ఫై కావాలా. మీ అన్నను ఓడించడం నీ ఈగో సాటిస్ఫై కావాలి. ఇది ఇస్ ద పాలిటిక్స్. నిన్ను నమ్ముకొని మేమేం రాజకీయాలే కదా, మీ నాన్నను నమ్ముకొని ఎంతోమంది ఉన్నారు. వాళ్ళల్లో మీ నాన్నగారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒకరు ఎమర్జ్ అయినాడు. నేను ఉంటాను, మా నాన్న చనిపోయినా కానీ నేను ఉంటాను, మీ అందరికీ ఉంటాను అని ఒక వ్యక్తి లీడర్షిప్ తీసుకున్నాడు. ఆయన నమ్మాము, ఆయన వెంబడి ఫాలో అవుతున్నాం. ఈరోజు చేస్తున్న క్రమం ఏంది? యోని నాశనం చేయడానికి. ఏదైనా ఉండొచ్చు, అన్నదమ్ముల మధ్య ఉండొచ్చు, లేకుంటే అన్నా చెల్లెల మధ్య ఏదైనా ఉండొచ్చు. దట్స్ బిట్వీన్ 4 walls. ఒక్కసారిగా ఆమె రావడంతో చాలా అంటే వైసీపీ కార్యకర్తల్లో కానీ వైసీపీ లీడర్లలో కానీ అందరూ కూడా మాట్లాడారు ఎదురు. అంటే అది జగన్ నుంచి ఇండికేషన్ వచ్చిందనే ఒక విమర్శ కూడా వచ్చింది. గుర్తుపెట్టుకోండి, వైఎస్ ఫ్యామిలీలో సంబంధించి ఇంతకుముందు కూడా చెప్పారు, చాలామంది ఉన్నారు. కానీ ఎవరైతే నాయకుడు అని ఉంటారో వాళ్ళకే తోడుగా ఉంటాం, అంతే సింపుల్. వాళ్ళు అన్న కావచ్చు, చెల్లెలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇక్కడ మా జీవితాలు నాశనం చేయడానికి నువ్వు కంకణం పట్టుకొని తిరుగుతూ ఉంటే ఎవరు ఏమో ఊరికే ఉండరు. కౌంటర్కి ఖచ్చితంగా కౌంటర్ ఇస్తూనే ఉంటారు. దాని పేరేదేముంటుంది. మీ నియోజకవర్గంలో లాస్ట్ ఎన్నికలకి మీరు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేరినాయి? నెక్స్ట్ ఎలక్షన్కి మీ అజెండా ఏంటి మీ నియోజకవర్గం వరకు? నేను ఎప్పుడు ఏ ఎలక్షన్లకి ఎప్పుడు హామీలు ఇవ్వనండి. ఓకే, ఎప్పుడు నేను హామీలు ఇవ్వను. నేను ఏది చేయగలుగుతానో చేసుకుంటూ పోతుంటాను. నా అబ్జర్వేషన్లలో ఈ ప్రాంతానికి ఏది అవసరమవుతుందో ఆ పద్ధతినే చేసుకుంటూ పోతున్నాను. అంతకుముందు ఇచ్చిన తాగునీటి కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హైవేస్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఫ్లైఓవర్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇప్పుడు కడుతున్న కొత్త రిజర్వాయర్స్ కావచ్చు, ఇవన్నీ నేను ఎప్పుడు చెప్పలే. నాకు ఆ సమస్య గుర్తించినప్పుడు ఆ సమస్యను తగ్గట్టుగా పోరాడి తెచ్చుకునే ఇది ఇప్పటికీ చాలా తెచ్చాం. అవన్నీ ఇంప్లిమెంటేషన్కి చూస్తాం. భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు ఎక్కడైతే నీడ్ అండ్ డీడ్ ఉంటుందో అవన్నీ చేసుకుందాం. ఇదేమి అని ఉండదు నియోజకవర్గ అభివృద్ధికి. నియోజక అభివృద్ధికి ఏమైనా ఉండదు కాదు. అభివృద్ధి అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు 5,000 కోట్ల వర్క్స్ జరుగుతున్నాయి నా కాన్షియన్స్లో. లెట్ ఇట్ బీ ఫినిష్. అది ఫినిష్ కానిస్తే నెక్స్ట్ ఈ ప్రాంతానికి అవసరం ఏమిటని ఇక్కడ బేసిక్గా చేనేత వృత్తిని నమ్ముకున్నారు. ఆ రోజు ఇక్కడ వీళ్ళకి బాగుండాలని చెప్పేసి 24,000 రూపాయలు నేతన్న నేస్తం తీసుకున్నాడు. మా ధర్మవరం నుంచి సీఎం గారు అప్పుడు అనౌన్స్ చేసినారు అనమాట. ఆ విధంగా ప్రతి ఒక్కరికి నేను చాలా గ్రౌండ్ లెవెల్ వచ్చిన తర్వాత నేను చాలా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే వ్యక్తిని. సో ఆ గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తాను కాబట్టి గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ ఏది కావాలో అది మాత్రం నేను చేయగలుగుతాను. నేను చంద్రబాబు లాగా కుప్పానికి విమానాలు తీసుకొస్తానని, అది అగ్రికల్చర్ మార్కెటింగ్ చేస్తానని, బుల్లెట్ ట్రైన్లు చేస్తానని ఇలాంటి మాటలు చెప్పను. ఈ ప్రాంతానికి ఏం కావాలో అది మాత్రం నేను చేస్తాను. దాన్ని నమ్ముతారు కాబట్టి ప్రజలు ఓట్లు వేస్తారు అనుకుంటా. పవర్లూమ్స్కి హ్యాండ్లూమ్స్కి మధ్య ఇదేంటంటే, పవర్లూమ్స్ వచ్చిన తర్వాత హ్యాండ్లూమ్స్ దానిలోకి కొద్దిగా ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే. కానీ పవర్లూమ్స్ మేము ఎక్కడే కానీ ఎంటర్టైన్ చేయలేదు. వాళ్ళకి సంబంధించి ఎటువంటి సబ్సిడీలు కూడా ఇవ్వటం లేదు. మామూలుగా సబ్సిడీలు వస్తాయి, అవన్నీ ఎక్కడే కానీ మేము ఇవ్వటం లేదు. ఒక ఇండస్ట్రీని పెట్టినామంటే దానికి రూల్ ప్రకారం ఏదైతే ఉంటాయో అవి మాత్రమే ఇన్సెంటివ్స్ ఇస్తాం. ఇక్కడ చాలామంది ఇండివిజువల్గా ధర్మవరంలో కేవలం 10% ఉంటాయి. హిందూపూర్, సోమందేపల్లి, యలహంక, దొడ్బల్లాపూర్, కర్ణాటక లాంటి పరిసర ప్రాంతాల్లో నుంచి కూడా మా ధర్మవరానికి చీరలు వస్తూ ఉంటాయి. దట్స్ ఎఫెక్టింగ్. కేవలం ధర్మవరం చీరల వల్లనే ఎఫెక్ట్ అవుతుందని, ధర్మవరం తయారీ ద్వారానే ఎఫెక్ట్ అవుతుందని అనుకోవటం లేదు. 2 థింగ్స్ ఉంటాయి. హ్యాండ్లూమ్ ఈజ్ హ్యాండ్లూమ్, పవర్లూమ్ ఈజ్ పవర్లూమ్. మీరు కూడా చీరలో చూస్తూ ఉంటారు. పవర్లూమ్ వేర్ అండ్ టైర్ తొందరగా వెళ్ళిపోతూ ఉంటుంది తొందరగా. హ్యాండ్లూమ్ చాలా స్ట్రాంగ్గా స్టేబుల్గా ఉంటుంది. సో ఇది కొంతమంది తెలియక ఈ పవర్లూమ్స్ వాళ్ళు ఇప్పుడు చాలా చోట్ల మిషన్లు కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చినారు. మేము చెప్పాం, ఏ మార్కెట్ అయినా కానీ డిమాండ్ సప్లైకి తగ్గట్టుగా పోతుంటేనే అది మార్కెటింగ్ ఉంటుంది. డిమాండ్ 100 ఉండి నువ్వు 1000 చేస్తే వేస్ట్, ఉపయోగంగా. ఇప్పుడున్న మా ప్రపంచంలో కూడా ఏమైంది, ఇంతకుముందు చీరలన్నీ బాగా బీరువాలో నీట్గా ఎత్తిపెట్టుకుంటాంట. ఇప్పుడు మీరు కట్టిన చీర కట్టుకోకుండా ఉన్నారనమాట. కట్టిన చీర కట్టనప్పుడు ఏదైతే ఉంటుందో, ఏదైతే లెస్ ప్రైస్కి వస్తుందో దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
కాస్ట్లీగా 50,000 లక్ష అట్లా పెట్టుకునే చీరల కంటే 15,000కి అట్లా వచ్చేది కట్టిన చీర ఫంక్షన్లో కట్టుకోకుండా పోతుంటే చాలే అనే పద్ధతికి వస్తున్నారు అనమాట. సో ఆ విధంగా కూడా ఈ పవర్లూమ్లు అయితే తక్కువ రేటుకే వస్తాయనే ఒక ఆలోచనతో పోతున్నారు. కానీ డిమాండ్ అండ్ సప్లైకి మ్యాచ్ కావటం లేదు. సో ఈ పవర్లూమ్స్ అనేది నిదానంగా వెళ్ళిపోతుంది దానికి. ఓకే, ఎనీహో థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ మీకు. థ్యాంక్ యూ. ఏదైనా ఒక పార్టీని కానీ ఒక నాయకుడిని కానీ నమ్ముకుని ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది అంటారు, అంటే లైఫ్ లాంగ్ కానీ కంటిన్యూషన్గా. అలా జగన్మోహన్ రెడ్డి గారినే నమ్ముకుని జగన్మోహన్ రెడ్డి గారితోనే ఎప్పటికైనా నేను ప్రయాణం చేస్తాను అన్న వ్యక్తుల్లో వెంకట్రామరెడ్డి గారు ఒకరు. థ్యాంక్ యూ.